ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే దీపక్, దీని సపోర్ట్ ఎందుకు తీసుకున్నామా అని మీ మామయ్య తల బద్దలైపోతూ ఉంటుంది. బద్దలైపోని మమ్మీ, మనకు కూడా కావాల్సింది అదే కదా. మావయ్యకి అత్తయ్యకి మధ్య దూరం పెంచడానికి ఎలాగో మాధవి ఉంది కదా మమ్మీ. ప్రజలకి మంచి జరుగుతుంది అంటే ముందుంది మృత్యువైన వెనకడుగు వేయను. నీ సపోర్ట్ మాకు అవసరం. మాధవి సార్, ఆ ఫైల్ ఏదో తీసుకొని చెక్ చేసేవు. అలాగే సార్. విరూపాక్షి, ఈ ఫైల్తో మీ తలరాతలు మారబోతున్నాయి. అమ్మా, మొత్తానికి నాన్న చేత నీ చేతి ఉగాది పచ్చడి తినిపించాం. నువ్వు తీసుకో. బాగుందా? మందారం, చిన్నమ్మగారు, కింద పడిన ఉగాది పచ్చడిని చీపురుతో తోయకుండా చేత్తో తీసి బయటపడేసే. అలాగే చిన్నమ్మగారు. దీపక్, విరూపాక్షి ఇచ్చిన హామీల్లో నిన్న స్కూలు నిర్మాణానికి భూమి పూజ చేసింది. మనం ఏమీ చెయ్యలేకపోయాం. ఇప్పుడు ఆ ఫౌండేషన్కిచ్చిన హామీ కూడా నెరవేర్చబోతోంది. ఎన్నికల్లో ఎలాగూ విరూపాక్షిని ఓడించలేకపోయాం. కనీసం హామీలని నెరవేర్చడంలోనైనా ఓడిద్దాం దీపక్. ఎలా మమ్మీ? ఫైల్ ఆల్మోస్ట్ మావయ్య దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఆపుతాం? మమ్మీ, ఆపుతా మమ్మీ. ఎలారా? అలా మమ్మీ, మామయ్య ఆ పేపర్స్ మీద సంతకం పెట్టకుండా ఆ పూల కుండీని మామయ్య మీదకి తోసేస్తాను. అప్పుడు మామయ్యకి దెబ్బ తగులుతుంది, సంతకం పెట్టలేడు. సూపర్ ఐడియా దీపక్. ముందెళ్ళా పంచుడు. జై దీపక్, జాగ్రత్త. సరే మమ్మీ. ఈ పేపర్స్ మీద సీఎం సంతకం పెట్టాడంటే మీ తలరాతలు మారిపోతాయి విరూపాక్షి. సంతకం పెట్టిన దానికి సీఎం పదవి పోతుంది, పెట్టించిన దానికి నీ ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది. స్వామి, సూర్యప్రతాప్ని వశపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ నీరు కార్చావు. కనీసం ఈ ప్రయత్నాన్నైనా సరే ఫలించేలా చేయి స్వామి. సార్, అంతా ఓకే సార్. చెక్ చేసావా? అంతా పర్ఫెక్ట్గా ఉంది సార్. ఇంకెప్పుడు సంతకాలని ఫైల్ పట్టుకుని ఇంటికి రావద్దు. ఏదైనా ఉంటే పార్టీ ఆఫీస్లో చూసుకోండి. అలాగే సూర్య.
మాధవి గారు? చెప్పండి మాధవి గారు. ఆ, మూలికలేంటి మూలికలు? అయినా వాటి గురించి నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ఈ మూలికలు నీ బ్యాగ్లో దొరికాయి కాబట్టి. ఓ, ఇవా? ఇవి నాకున్న ఒక సమస్యకి అడ్వైస్ చేసిన మూలికలు. కారణం లేకుండా నాకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇవి స్మెల్ చూస్తే వామిటింగ్ సెన్సేషన్ ఆగిపోతుంది. అయినా పరాయి వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసే అలవాటు మీకేంటండి? తప్పుగా అనుకోకండి. దీపు ఆడుకుంటూ ఉంటే మీ బ్యాగ్ కింద పడింది. బ్యాగ్లో నుంచి ఈ మూలికలు కింద పడ్డాయి. అలా చూసాం. హో, అవునా? ఇట్స్ ఓకే. ఇంతకీ వీళ్ళతో నీకు పనేంటి? పెద్దయ్య గారి గదిలో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఏం లేదు. అందరిలో ఉన్న వీళ్ళిద్దరూ అందరికీ దూరంగా ఉంటున్నారు. సీఎం గారిని మంచిగా చూసుకోవాలంటే నాకు అందరి గురించి తెలిసి ఉండాలి. అందుకే వీళ్ళిద్దరి గురించి అడిగి తెలుసుకుంటున్నాను. సీఎం గారి గురించి నేనేం చేసినా అది నా డ్యూటీ. అంతకు మించి ఇంకేముండదు. మీరు కూడా ఏమీ ఆలోచించకండి. థ్యాంక్ యూ. అమ్మాయి గారు, వాళ్ళ వాలకం చూస్తుంటే మాధవి చేసే పనులకి చెప్పే మాటలకి అస్సలు పొంతం లేదు. వామిటింగ్ సెన్సేషన్ ఉంటే ఎవరైనా నిమ్మకాయలు పెట్టుకుంటారు. మూలికలను పెట్టుకొని తిరిగే వాళ్ళని ఈవిడ్నే చూస్తున్నాను. అవును రాజు, నాన్నగారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అవుతున్నాను అని తెలిసిన వెంటనే ఈ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాను అని చెప్పింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.